ఆడిపోతున్నావు? కన్నపట్ల మీద పట్టుకొని చేనికి ఎరువేసకపోతున్నాను రా. పంపు సెట్ మోటేసేపోతున్నారా? సావిత్రి పంపు సెట్గా మాట్లాడుతురు అట్లా అవన్నీ డిస్కస్ చేయకూడదురా చిన్నగా. మా అప్పకి బువాకులైతుందని సర్ది కట్టమని ఫోన్ చేసినాడన్నా, అందుకే సర్ది తీసుకోబోతున్నా. ఎప్పుడు దొడ్డి అనుకుంటా. 200 తీసుకోలేదా? 20 నిమిషాలు ఆపుకో, బిగ్గు పెట్టి కూర్చో. సర్పంచ్ వస్తున్నాడు, మన ఊరు సర్పంచ్ వచ్చేస్తున్నాడు. సర్పంచ్ గాడు వచ్చేస్తున్నాడు, చూడండి. ఈ సర్పంచ్ గారు ఫోన్ చేసి మీటింగ్ పెట్టమన్నాడు. అందరినీ జనాలందరూ కుప్పేయమంటున్నాడు. 300 ఇచ్చాడు, జనాలకంతా 200 ఇచ్చి మీటింగ్ అరేంజ్ చేద్దాం. గోవిందమామ పోతున్నట్లున్నాడు, ఫస్ట్ గోవిందమామ నుంచి స్టార్ట్ చేద్దాం. గోవిందమామ, ఓయ్ గోవిందమామ, ఏమే మధ్యాహ్నం జల్ది వస్తాను, నాటుకోడి కూర వండి పెట్టు, తొందరగా వస్తా. గోవిందమామ ఎటు పోతున్నావా? పంపు సెట్ మోటేసేపోతున్నారా? సావిత్రి పంపు సెట్గా మాట్లాడుతురు అట్లా అవన్నీ డిస్కస్ చేయకూడదురా చిన్నగా. సర్లే కానీ నువ్వు డిస్కస్ చేయకూడదు అంటే నేను చెప్తాను, నువ్వు వినాలా. ఏంట్రా? మన ఊరికి సర్పంచ్ వస్తున్నాడు, మీటింగ్ లో కూర్చోాలి మామా. పంపు సెట్ రాడా? 200 తీసుకో, కూర్చోపో. సావిత్రి మోటార్ రా, నేను వేస్తాంగా పంపు. రే పోరా తత్తరావు ఇక్కడ. నేను రాలేనురా. రాలేవా? అయితే నేను వస్తాను. ఆడిపోతున్నావు? చేతిలో చెంబు కనపడడం లేదురా, చెంబు పట్టుకొని చేనికి ఎరువేసకపోతున్నాను రా. ఎప్పుడు నీకు ఎరవేసే పనే గానీ మన ఊరికి సర్పంచ్ వస్తున్నాడు, కొంచెం మీటింగ్ లో కూర్చోవా? లేదురా, చెరువు కట్టలు దిగిపోతారా, పంచ నాశనం అవుతుంది, మీ పిన్ని కొడుతుందిరా. 2 నిమిషాలు కూర్చోపో, మీకు 200 ఇస్తానులే. 2 నిమిషాలే కదరా. 2 నిమిషాలు మెల్లుగు. రేపు ఎండుమిరకాయ ఏటా పోతున్నావు? నా పేరు పిండి మిరకాయ కాదన్నా. నీకు అదే సెట్ అవుతుందిలే కానీ ఇందుకు అడిగిపోతున్నావు. మా ఇంట్లో బంధువులు వచ్చింటే పిండి మిరకాయలు తేడానికి రత్నమూర్లు పోతున్నా అన్న. సరే పల్లిపోదు రత్నమూర్తికి నీకు 50 రూపాయలు ఇస్తాను. మన ఊరికి సర్పంచ్ వస్తున్నాడు రా, అడిపోయి మీటింగ్ లో కూర్చోపోరా. థ్యాంక్స్ అన్నా. సిటమకాయ ఆడికి పోతున్నావా? చేను పోతున్నా. మా అప్పకి బువాకులైతుందని సర్ది కట్టమని ఫోన్ చేసినాడన్నా, అందుకే సర్ది తీసుకోబోతున్నా. సరే 200 ఇస్తానాక. ఏంది 200 తీసుకుని సర్ది ఎలా? మా అప్ప దుమ్ము లేపుతాడు. ఆ సర్ది మీ ఆయన తప్ప ఇంకెవడు ప్రపంచంలో తినలేడు గాని. ఇక మన ఊరికి సర్పంచ్ వస్తున్నాడాక ఓ 200 పెట్టుకొని మీటింగ్ లో కూర్చోక. ఏంటి మీటింగ్ వెళ్ళిపోతుందా? లేకుంటే మా అప్ప దుమ్ము లేపుతాడు. అయిపోతుంది పోక 10 నిమిషాలు కూర్చోపో. మన వాళ్ళు వచ్చినారు పో అప్పుడే. ఈ నాగులుగాడు సర్పంచ్ వస్తున్నాడని మీటింగ్ పెట్టినాడు, అర్ధగంట అయింది, ఇంకా ఎవరు రాలే. యాడున్నాడో ఏమో. రేపు అన్నాడా నాగులుగాడు ఆడినాడు తెలుసా? పంపు సెట్ పోవాలా, టైం అవుతుంది. ఆడినాడో ఏమో వీడు, ఇంకా రాలే. అబ్బా పిండి మిరకాయలు అయిపోతాయేమో, చెప్పేసి ఇంకా ఎక్కడ పోయినారేమో, రాలేదు. మా అప్పకి బువాకులైతుంది, నా బట్టి ఆడున్నాడేమో. అవును సిట్టమ్మా, నాకు దొడ్డి స్పీడ్ అయింది, 2 నిమిషాలు వస్తానని చెప్పినాడు. గంట ఆయన సిట్టమ్మా రాలే, నేను ఈడే డ్యామ్లు ఎత్తేస్తాను. చదరావు గోధుమమ్మ, మా చిట్టమ్మాక పిండి మిరకాయ వచ్చినారు అందరికీ. సరే మీటింగ్ మొదలు పెడదాము. ఇక్కడ వచ్చినటువంటి విశేష మహాశైవులకు నమస్కారం, నా కాళ్ళకు వారి పాదాభివందనాలు. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ కి ఎవరు వస్తున్నారో తెలుసా? ఏం చిట్టమ్మా ఎవరు వస్తున్నారో తెలుసా? సర్పంచ్, మన ఊరి సర్పంచ్ వస్తున్నాడు. ఒరే నాగులు ఎత్తాను రా, జోరైందిరా. ఎప్పుడు దొడ్డి అనుకుంటా. 200 తీసుకోలేదా? 20 నిమిషాలు ఆపుకో, బిగ్గు పెట్టి కూర్చో. సర్పంచ్ వస్తున్నాడు, మన ఊరి సర్పంచ్. అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి సోదరి సోదరులారా, సొంటి పప్పర మెంటలారా, ఇక్కడ మా ఫ్యామిలీ విషయం గురించి మీకు తెలియజేయాలి. అప్పట్లో మా తాతగారు సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయినాడు. అదే విధంగా మా నాన్నగారు సర్పంచ్ పోటీలో పోటీ చేసి ఒక్క ఓటుతో ఓడిపోయినాడు. ఎలా అంటే ఓటు ఎవరికైనా తెలియక కన్ఫ్యూజన్ లో ఆపోనెంట్ కి ఓటేసేసి మా నాన్న ఒక్క ఓటుతో ఓడిపోయినాడు. ఇక మన విషయానికి వస్తే మనకి ఇంకా పెళ్లి కాలేదు, ఎవరో ఉన్నట్టు చూసి పెట్టండి. నేను కూడా సర్పంచ్ గా పోటీ చేద్దాం అనుకున్నాను, నాకు అంత సీన్ లేదని చెప్పేసి సర్పంచ్ పిఏగా ఉన్నాను. ఒక్క నిమిషం. సర్పంచ్ గారు పర్లేదు ఉన్నారు అందరు కూర్చున్నారు. సరే సర్పంచ్ గారు మారంపేట దగ్గర వస్తున్నారు,
రే పంప్ సెట్ కడిపై మోటార్ వేసి వస్తారా? మోటార్ చేస్తావా? కరెంట్ పోయిందిలే మామా. మన మోటార్ కి కరెంట్ అవసరం లేదురా. నేను వేసేస్తాను, నువ్వు కూర్చోమ్మా. అదే విధంగా సర్పంచ్ కాదు, మల్లేష్ కూర్చోండి. ఒరే మా ఆయనకి భూ ఆకలితుండదురా, సర్దిచ్చేస్తాను. కూర్చోమ్మా. నువ్వు ఒకటి మధ్య తుత్తు అనుకుంటా. చూసిన లేకుండా మా అమ్మ కొడతాది. నీ పిండి మిరపకాయలన్నా మిరపతోడ. కూర్చో. 20 రూపాయలు తీసుకోలేదా? ఇంతకీ మన ఊరు సర్పంచ్ ఎలా వస్తాడో తెలుసా? ఏరా కుడి పక్క నుంచి వస్తాడా? కాదు. ఏరా ఏడు పక్క నుంచి వస్తాడా? కాదా. మీ సర్పంచ్ ఏమన్నా పైన నుంచి ఊడిపడతాడా? కాదమ్మా, చక్క అంటూ వచ్చేస్తాడు. సర్పంచ్ ఫోన్ చేస్తున్నాడు, సైలెంట్ గా ఉండండి. సర్పంచ్ గారా? అవునా, పర్లేదు వచ్చేయండి, వినాయనకి ఏం పని లేదు. ఇంటర్లో ఏం చెప్పిన ఉంటారు, మీరు నిదానంగా రండి. సర్పంచ్ గారు పొలమేర దగ్గర పూరీలు తింటున్నారు, వచ్చేస్తాడు. ఇప్పుడు సర్పంచ్ గారు ఫోన్ చేశారు కదా, యావత్ ప్రజానీకాన్ని తెలియజేయడం ఏమనగా, సర్పంచ్ గారు మీకేమైనా సమస్యలు ఉంటే తెలుసుకోమన్నారు, తెలుసుకొని అతనికి చెప్తే అతను తీరుస్తా అన్నారు. కాబట్టి మీకేమైనా సమస్యలు ఉంటే ఆలోచించకుండా ధైర్యంగా నాకు చెప్పొచ్చు. ఏం పోయింది మామ, చెప్పు, నీకేం సమస్యలు ఉన్నాయి? గడ్డివామ్ దగ్గర పంప్ సెట్ దగ్గర పని చేసుకుంటుంటే అట్లా పోయేవాళ్ళు ఇట్లా పోయేవాళ్ళు చూస్తున్నారా, చాలా ఇబ్బంది ఉంది, పని చేసుకోలేకపోతున్నాను. కాస్త రేకుల సెట్ ఏమని వేపించరా? నువ్వు పని చేస్తుంటే వాళ్ళు చూస్తున్నారా? వాళ్ళు చూస్తుంటే నువ్వు పని చేయలేకపోతున్నావా? అలాంటి పని నువ్వేం చేస్తున్నావా? అన్ని తెలిసి అడుగుతావు కదరా మళ్ళా. యు మీన్ రప్పరప్ప? సర్ది పేయమంటావు. సరే 10,000 అవుతుంది మామా. చూసుకోరా. అదే దాంట్లో మనకేం రాదు మామా, మామూలుగా 15,000 అవుతుంది. నువ్వు తెలిసినోడు కాబట్టి నీకు 10,000. సర్లేరా ఇతాలే, ఏపించు మీ సర్పంచ్ తో మాట్లాడి. సరే. రే నాగులు నాకు సమస్య ఉందిరా. ఏం చదువు, నీకేం సమస్య ఉంది? దొడికే? లేదురా, అది ఆగిపోయింది కానీ మా ఎనుగోడు ఈయనటం లేదురా. మీ సర్పంచ్ ఏమన్నా అనేది ఏముందిలే, మా సర్పంచ్ అయ్యి చాలా మంచిది. మా సర్పంచ్ అయ్యి పడితే 2 కవల దూడలు రావు. అవునా అంటే అవును, సిగ్గుండాలి అనేకి. మా సర్పంచ్ అలాంటోడు కాదు. అలా అని కాదు, మీ సర్పంచ్ ఏమన్నా పట్టణం నుంచి మందులు తెస్తాడేమో అని. సర్లే తెప్పిస్తాడు. 1200 అవుతుంది. 1200? ఏం తక్కువ లేదరా? తక్కువ గిక్కువ ఏం లేవు, 600 కూడా సుమారు ఉన్నాయి. తెప్పిమంటే తెప్పిస్తా, పని చేయవు. మళ్ళీ పని చేయలేదంటే నన్ను కూర్చుడు. అయితే 1200 ఖాయం చేసుకోరా. సరే తెప్పిస్తాలే. అన్నా నాకు సమస్య ఉందన్నా. చెప్పరా పెళ్లి మరకాయ్. అన్నా 10 రోజులకు వదిలి నా జుట్టు ఇంత పెద్ద పెరుగుతుందన్నా, కట్ చేసుకోలేక చచ్చిపోతున్నాను. అంటే ఇప్పుడు ఏంటి, సర్పంచ్ వచ్చి కట్ చేయమంటావా? కాదన్నా, సర్పంచ్ చెప్పి జుట్టు పెరుగుకున్నట్లు ఏమన్నా ఆయిల్ ఇప్పి అన్నా. సర్లే చేపిస్తాను, 1000 రూపాయలు అవుతుంది, రెడీ చేసుకో. సర్లే అన్నా. ఒరే నాగులు, నాకో సమస్య ఉందిరా. చిట్టమక నీకే సమస్య ఉంది? వంట చేసే వీడియోలు ఫోన్ లో చూస్తుంటే మధ్యలో ఆగిపోతున్నాయిరా. అదే మీ సర్పంచ్ చెప్పి అదేదో వీడియోలు ఆగిపోకున్నట్లా చేస్తారంట కదరా, చేయించరా. అంటే చేతుబడి చెప్పమంటావా? చేతబడి కాదురా, అదేదో చేస్తారంట కదరా, వీడియోలు ఆగిపోయినట్లా కొంచెం చేయించరా. అదేదో చేసి పుణ్యం కట్టుకోరా. ఏదో చేస్తారా, రీఛార్జ్ కదా. సరే అమ్మా చేపిస్తాను, ఒక 1500 రెడీ చేసుకో. సరే సరే. అదే విధంగా మా చెత్తన్నాడు సర్పంచ్ గాడు వచ్చేస్తున్నాడు, చూడండి. సో నమస్తే అందరికి. మా ఊరి సర్పంచ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఎలా వచ్చిందో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఈ వీడియోని. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. ఇంకో వీడియోతో నెక్స్ట్ వారం కలుద్దాం. అంటిల్ దెన్ స్మాల్ డాట్ ఫిల్మ్స్.